document, letters, with proof I am speaking. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేసు నాతో కాదు. I always speak truth. I always speak with document. I always stick to my word. తర్వాత ఇంకా చాలా ఉంది పైసా నాది ఇంకెక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆయన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. నేను ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ని గెలిపిస్తే ఏం చేసిండు అని మాట్లాడతాడు. సిగ్గుండాలే మాట్లాడతాను. అసలు పాలమూరు వలసలకు కారణమే నువ్వు ఉన్న తెలుగుదేశం, ప్రస్తుతం నువ్వు ఉన్న కాంగ్రెస్ పార్టీ. మీరిద్దరే కదా ద్రోహులు. బొంబాయి బస్సులకు ఆద్యులు మీరు, పాలమూరు వలసలకు బాధ్యులు మీరు. అరే ఒక ఆయన పలకలు పెట్టుడు, ఇంకొక ఆయన మొక్కలు నాటుడు. చంద్రబాబు నాయుడు పలకలు వేస్తే రాజశేఖర రెడ్డి మొక్కలు నాటిండు, రాజశేఖర రెడ్డి పలకలు వేస్తే చంద్రబాబు మొక్కలు నాటిండు. ఏది ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు? చంద్రబాబు నాయుడు ఉండగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 5 కోట్లు పెట్టుండే బడ్జెట్లో, ఏడాదికి 5 కోట్లు. 5 రూపాయలు చెప్పు, 1 ఇయర్ అయిపోయే వరకు 5 పైసా కూడా విడుదల కాకపో. ఈ రేవంత్ రెడ్డి గురువు ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు 5 కోట్లు పెట్టి 5 పైసలు కూడా చెప్పు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి. ఇక ఈయన ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో ఆంధ్ర ప్రాజెక్టులేమో పరుగులెత్తినాయి, తెలంగాణ ప్రాజెక్టులేమో పండబెట్టిండు ఆనాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి పండబెడితే ఆ పాలమూరు జిల్లాకేలున్న ఈ రేవంత్ రెడ్డి మాట్లాడాడు, పాలమూరు జిల్లాకేలున్న జూపల్లి మాట్లాడాడు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడు. ఎవరు ఆ ప్రాజెక్టులను పూర్తి చేసింది? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పంప్ హౌస్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు పనిచేసి 10 లక్షల ఎకరాలకు పాలమూరుకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. దీని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు వస్తారో రమ్మని. 10 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్లు బారిచ్చింది బీఆర్ఎస్ కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వలసలు వాపస్ తెచ్చింది బీఆర్ఎస్, బొంబాయి బస్సులు ఎక్కకుండా చేసింది బీఆర్ఎస్, పాలమూరు పచ్చబడేలా చేసింది బీఆర్ఎస్. కల్వకుర్తి పంప్ హౌజుల దగ్గర మంత్రులుగా ఉన్న నేల మీద పండుకున్న మంచం కూడా లేదు, కటిక నేల మీద జంప్కాన్ వేసుకొని పండుకొని పనిచేయించిన ప్రాజెక్టుల దగ్గర. నేను పండుకున్న నాతో పాటు ఆనాటి మంత్రి లక్ష్మారెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, నేడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కూడా నా పక్కకు నేల మీద పండుకున్నాడు. ఆ రోజు జొన్నల బోగుడ పంప్ హౌస్లో కానీ, ఆవంచ వాగు దగ్గర కానీ రాత్రులు పండుకొని పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినాం. రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరును మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నీ మొఖానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా మీరు? దత్తత తీసుకున్నాడు నీ గురువు. నీ దత్తత గురువు కనీసం మంచినీళ్ళు ఇయ్యలే. కానీ కేసీఆర్ పాలమూరులో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చిండు, 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చింది కేసీఆర్. ఇది నిజం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 5 జిల్లాలు చేసిండు, 5 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిండు, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చిండు, ఆసుపత్రులు కట్టిండు, అద్భుతమైన రహదారులు వేసిండు. పాలమూరు జిల్లా ప్రజల కష్టాలు తీర్చింది కేసీఆర్. మీరు పాలమూరు పేరు, పాలమూరు గోస చెప్పుకొని ఓట్లు దొబ్బిన తప్ప పాలమూరుకు కాంగ్రెస్ ఏం చేయలే, తెలుగుదేశం ఏం చేయలే. పాలమూరు ప్రజల కరువు తీర్చింది, కన్నీళ్లు దుడిచింది, పాలమూరును పచ్చడి మాగానిగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తిలో 3,07,000 ఎకరాలకు ఇచ్చినాం, నెట్టంపాడు 1,39,000 ఎకరాలకు ఇచ్చాం, భీమా 1,58,000 ఎకరాలకు ఇచ్చాం, కోయిల్ సాగర్ కింద 32,000 ఎకరాలకు ఇచ్చాం. అదే పాలమూరు జిల్లాలో పాపం ఆనాడు నిజాం నవాబ్ ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు ప్రాజెక్టు కట్టిండు. నిజాం కాలంలో 87,500 ఎకరాలకు ప్రాజెక్టు కడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పాలన పుణ్యమాని 87,500కి 20,000కి వచ్చింది. అది 20,000కి వచ్చింది. తగ్గింది, పెరుగుతుందా తగ్గుతుందా? మీరు ఉన్నది ఒడగొట్టిన వాళ్ళు ఆయన రేవంత్ రెడ్డి. నీ కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజలకు ఉన్న ఆయకట్టును ఓడగొట్టింది, నోటికాడ బుక్కనెత్తగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ కేసీఆర్ గారు పాదయాత్ర చేసిండ్రు ఆర్డీఎస్ కోసం. ఆనాడు ఉద్యమంలో పాదయాత్ర చేసిండ్రు. ఆర్డీఎస్ కష్టాలను కళ్ళతో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఆర్డీఎస్ కాలువల్లో ముళ్ళ చెట్లను కంచెలు పెరిగితే నీళ్లు బారాల్సిన కాలువల్లో ముళ్ళ కంచెల్ని చూసి బాధపడ్డాడు కేసీఆర్. మా ప్రభుత్వం రాగానే తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి 9 నెలల్లో రికార్డు టైంలో 9 నెలల్లో తుమ్మిళ్ళ లిఫ్ట్ను పూర్తి చేసి ఆర్డీఎస్ కాలువల్లో 50,000 ఎకరాలకు నీళ్లు బారించడం. పోదామా ఆలంపూర్కు, పోదామా గద్వాల్కు నేను అడుగుతా ఉన్నా. చెప్పరా ఆలంపూర్ గద్వాల ప్రజలు? ఆలంపూర్ గద్వాల్ పోతే పాలమూరులో ఆర్డీఎస్ కాలువల్లో ముళ్ళ కంచెలు పెంచింది ఎవరు, నీళ్లు బారిచ్చింది ఎవరు అడిగితే చెప్పరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఆ రోజు నీళ్ల మంత్రిగా నెలకొక్కసారి పోయినా ఆలంపూర్కు, రాత్రింబవళ్ళు పని చేయించి